క్యాండిల్ వచ్చింది నిలబడ్డది, ఈ క్యాండిల్ వచ్చింది మళ్ళా బేర్స్ ఏం చేసారు, కిందికి గుంజరు, మళ్ళా పైకి వెళ్ళింది, ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళా గుంజరు, మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ డిమాండ్ జోన్లో పైకి వెళ్తుంది ఇది. అది ఇండికేషన్గా ఈ స్క్రీన్ షాట్ పెట్టాను నేను. ఇది జస్ట్ మీకు మొత్తం క్యాండిల్ స్టిక్స్ బిహేవియర్ అర్థం చేసుకోకుండా ఇవి చెప్తాయి మీకు ప్రైజులు. బాడీ స్ట్రాంగ్ బాడీ ఉందనుకోండి మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు క్యాండిల్ స్టిక్స్లో ఒకటి చూస్తే స్ట్రాంగ్ బాడీ ఉంటుంది. ఇది చూసిరా ఎంత బాడీ ఉందో, ఈ బాడీ ఎంత పెద్దగా ఉంది చూసిరా, ఇది మీకు సప్లై అన్నట్టు, అంటే బేరిష్ ఇది. అదే బుల్లిష్ చూడండి, నేను ఇగో ఇది పెద్ద పెద్ద క్యాండిల్స్ ఇట్లా వచ్చినాయి చూసిన, బాడీ ఎక్కువ ఉంది, విక్స్ లేవు ఎక్కువ. ఇక చూడండి ప్రైస్ మూవ్ అయింది చూసారా, పైకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది. ఇది ఎంత పెద్ద డిమాండ్ ఉందో పైకి ప్రైజ్ పైకి వెళ్ళింది. ఇక్కడ రెడ్ కలర్ చూడండి ఎంత పెద్ద క్యాండిల్స్ వచ్చినా ప్రైస్ కిందికి వచ్చింది. ఇక్కడ 1700 నుంచి చూడండి 930కి వచ్చేసింది, మళ్ళీ పడుతూనే ఉంది. సో ఈ క్యాండిల్ స్టిక్స్ బిహేవియర్ బట్టి కూడా మీకు డిమాండ్ సప్లై అంటే ఎంత పవర్ఫుల్ ఉందో. ఎక్కువ బాడీ ఫుల్ బాడీ వచ్చిందంటే అది స్ట్రాంగ్ క్యాండిల్, అది బేరిష్ కానీ బుల్లిష్ కానీ. స్ట్రాంగ్ క్యాండిల్ మీకు విక్స్ తక్కువ వచ్చింది అనుకో, దీన్ని మార్బుల్స్ క్యాండిల్ అంటారు దాన్ని. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. చిన్న డౌట్, లైక్ ఇక్కడ మీరు చూపించారు కదా ఇక్కడ క్యాండిల్, అవును హై బుల్లిష్ ఉందండి ఇక్కడ క్యాండిల్, ఇదా దాని పక్కంది. సో సపోజ్ ఇమీడియట్ గా తర్వాత మన క్యాండిల్ వచ్చేసి పడిపోయింది అనుకోండి అన్న. సో మనం ఎట్లా ముందే లైక్ గమనించాలి, లైక్ అట్లా ఏమన్నా తెలుస్తుందా? అది నేను ప్యాటర్న్స్ చెప్తా, దాని ఇండికేటర్ చెప్తా. ఇది 1 minute చూడండి, ఇది రివర్స్ అయింది కదా, పైకి వెళ్ళింది. సో ఈ క్యాండిల్ బాడీ చూసిన ఎంత పాయింట్, ఇక్కడ డిమాండ్ ఉంది. నెక్స్ట్ చూడు ఎట్లా పోయింది, ఇక్కడ చూడు ఎంత స్ట్రాంగ్ గా సప్లై వచ్చింది, ఎట్లా పడ్డది చూసినావా అన్న? ఇక్కడ సప్లై పక్కన కూడా ఫుల్ బాడీ ఉంది కదా అన్న, అవును. ఇది ఫేక్ అన్నట్టు, ఇది మీకు ట్రాప్ చేసిండు, ఆడ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ట్రాప్ చేసిండు, అక్కడ కంటిన్యూస్ లేదు, నెక్స్ట్ ఫాలో రాలే, దీనిపైన ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో దీనిపైన ఫాలో అప్ రావాలి, ఇది వచ్చిన చూసారా, డిమాండ్ ఉంటే ఇట్లా పెరుగుతుంది. ఇది ఫేక్ సిగ్నల్, ఇది ట్రాప్ చేసి మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి డబ్బులు ఎత్తుకోవేండాడు. ఇట్లా ట్రాప్ చేస్తారు బాగా ఆప్షన్స్ లో. ట్రేడింగ్ అంటే జూదమేనా అన్న? జనరల్ గా కాదు 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 కాదు, అస్సలు కాదు. స్కిల్ గేమ్ ట్రేడింగ్ అంటే. ఓకే, మన అతను క్యాచ్ చేసి డబ్బులు తీసుకున్నాడు అంటే అలా అస్సలు కాదు, పక్క రావు కదా, అస్సలు కాదు. ట్రేడింగ్ అంటే ఏం చేస్తున్నావు అంటే, నువ్వు మార్కెట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు సరుకులు తీసుకోవాలనుకో, సూపర్ మార్కెట్లు కొద్ది పప్పులు ఉప్పులు అన్నీ ఉంటావు కదా. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఈ ఒక 5,000 to 6,000 స్టాక్స్ లిస్ట్ అయినాయి మనకు. అందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు పెద్ద పెద్ద కంపెనీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇందాక చూపించిన, నేను రిలయన్స్ చూపించిన, టీసీఎస్ చూపించిన, ఈ కంపెనీస్ అన్ని లిస్ట్ అవుతాయి చూసినావు. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. సో వాళ్ళ బిజినెస్ ఫేక్ అంటావా, గ్యాంబ్లింగ్ అంటావా? కాదన్నా, కాదు కదా. మరి స్ట్రాటజీ ప్లే చేస్తున్నప్పుడు నువ్వు ట్రేడ్ తప్పు చేసి దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు, ట్రేడర్స్ తప్పు చేసి గ్యాంబ్లింగ్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు ఇది పెరుగుతుంది అబ్బా, నీకు ప్యాటర్న్ తెలిసింది, ఇక్కడ పెరుగుతున్నది ఏం చేసి నువ్వు ఆపోజిట్ వెళ్ళినావు, ఇక్కడ నీకు డబ్బులు పోయినాయా లేదా? అవునండి. ఇది ప్రైస్ చెప్తుంది నేను పైకి వెళ్తున్నా అని చెప్పేసి, లేదు నువ్వు హోప్ ట్రేడింగ్ చేసి ఏం చేస్తున్నావు, ట్రంప్ గారు ఎట్లా చెప్పిండు మార్కెట్ ఖచ్చితంగా పడుతుంది, నేను ఇక్కడ ఏంది ఆపోజిట్ వెళ్తా అని చెప్పేసి దీని ఆపోజిట్కి వెళ్ళాం అనుకో, నీకు డబ్బులు పోయినట్టేగా. అవునవును. సో చార్ట్ బట్టి, ప్రైజ్ యాక్షన్ బట్టే మనం ట్రేడ్ చేయాలి. సో నాయిస్ వదిలేసేయాలి. న్యూస్ ఛానల్ వాడేం చెప్పిండు, పక్కన వీడేం చెప్పిండు, నెక్స్ట్ టైం నుంచి మీరు ట్రేడ్ చేస్తారుగా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ట్రంప్ ఏం చెప్పిండు ఏం చేసిండు కాదు, చార్ట్లో ఆ ప్రస్తుతానికి మీరు ట్రేడ్ చేస్తున్న టైంలో చార్ట్ ఏం చెప్తుందో
చార్ట్ ప్రైస్ యాక్షన్ బట్టే మీరు ట్రేడ్ చేయండి. మీరు ఖచ్చితంగా ప్రాఫిట్గా ఉంటారు ఎండ్ ఆఫ్ ద మంత్. షూర్ అన్న. ప్రైస్ ఏం చెప్తుందో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. మీరు హోప్ ట్రేడింగ్ అంటారు తెలుసా? చాలా మంది ఇది జరుగుతుందేమో నెక్స్ట్, ఇట్లా పోయింది కదా, ఇది పెరుగుతుంది కదా, చలో ఇది పెరుగుతుందని హోప్ ట్రేడింగ్ అని ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. అది వెంటనే రివర్స్ కొట్టేసింది, ఇక్కడ మొత్తం మనీ లాస్ అయిపోయింది. సో ఇక్కడ నేను చెప్పిన ఫస్ట్ ఏం చెప్పిన, మార్కెట్లో స్ట్రాటజీస్ కాదు, సైకాలజీ బిహేవియర్ వల్ల చాలా మంది ట్రేడింగ్లో నష్టపోతారని చెప్పిన కదా, అదే ఈ సైకాలజీ మైండ్ సెట్. ఇది గుర్తుపెట్టుకోండి, సైకాలజీ మైండ్ సెట్ బిహేవియర్ వల్ల చాలామంది 95% మన ఇండియన్ మార్కెట్లో అందరు నష్టపోతున్నారు. అది తీయడానికి నేను పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ మీకు చూపిస్తున్నా. మీకు క్యాండిల్స్లో చూస్తే మీరు ఈజీగా ట్రాప్ అవుతారు. ఇది చూడండి, ఎక్కడ ట్రేడ్ చేస్తాం, ఇక్కడ ఇది ఇటు పోయింది, ఇది ఇటు పోయింది, ఇటు పోయింది, ఇటు పోయింది, ఎక్కడ ట్రేడ్ చేస్తారు? అసలు ఇది కరెక్ట్ ఉందా? కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్గా. నేను ఈవెన్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ లో కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా ఇక్కడ మీరు లాస్ అవుతారని చెప్పేసి. అవునవును, ఇప్పుడు ఈ రైట్ సైడ్ లో ఇక్కడ అదే అన్న, అక్కడ ఎలా క్యాచ్ చేస్తామన్నా? మరి ప్యాటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ అదే వస్తున్నాడు, ప్యాటర్న్స్ ఉంటాయి దీనికి. ఇప్పుడు ఇది జస్ట్ ప్రైస్ చూపించినగా నేను ప్యాటర్న్స్ చెప్తా. డబుల్ టాప్ బై అంటే ఏంది, ట్రిపుల్ టాప్ బై అంటే ఏంది అని చెప్తా నేను. ఓకే, నా ట్రైనింగ్ ది లాస్ట్ టైం నేను ఇచ్చింది అది నేను అది అది చూపిస్తున్నా. ఇది డిస్క్లోజర్, ఇది సెబీది అంటే చెప్తున్నగా 9 out of 10 అందరూ నష్టపోతున్నారు, డిస్క్లేమర్. ఇక్కడ చూడండి, నేను పెట్టే నా కొటేషన్. ట్రేడర్ అనేది ఏంటంటే ఒక ఎంటర్ప్రైనర్, అంటే ఒక బిజినెస్. మనం ఏం చేస్తున్నాం, ఫైనాన్షియల్ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నాం. చాలామంది గ్యాంబ్లింగ్ అంటారు కదా, నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ప్యాషన్ నాకు. ఫైనాన్షియల్ మార్కెట్లో నువ్వు బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్ని మనం కరెక్ట్గా చేస్తే డబ్బులు వస్తాయి. సో ట్రేడింగ్ని ఎప్పుడు బిజినెస్గా చూడండి. మీరు హాబీకి కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్గా ఈరోజు టైం ఉంది, లేదో ఒక ట్రేడ్ చేద్దాం డబ్బుల ఖర్చులకు ఉంది, అట్లా చేయకండి. ఒక బిజినెస్గా ఎంతైతే సంపాదిస్తారో మీరు ఒక ₹1,00,000 తీసుకొచ్చేసి నెక్స్ట్ ₹1,00,000 కొట్టాలని అట్లాంటివి ఫస్ట్ చేయకండి. మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత చేయొచ్చు. ఫస్ట్ అట్లాంటి ట్రై చేసారు అనుకోండి, నేను చెప్పిన క్యాపిటల్ మీద అయితే ఉంటుందో, క్యాపిటల్ పోతే మీరు నెక్స్ట్ టైం ట్రేడ్ చేయలేరు. క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు వికెట్లు ఆపినంతసేపు మీకు రన్స్ వస్తాయి, వికెట్లు పోయినాయి అనుకో అందరు ఆల్అౌట్ అయిపోతారుగా. క్యాపిటల్ మీకు ఖచ్చితంగా పోకుండా తక్కువతో మనీతో మీరు ట్రేడ్ చేసారు అనుకోండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను కూడా మిమ్మల్ని ఆపలేదు, మీరు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. సో లూకరేటివ్ బిజినెస్ అంటే ట్రేడింగ్ అనేది చాలా లాభదాయకమైన వ్యాపారం అన్నట్టు. మంచి ప్రాఫిట్స్ వస్తాయి ట్రేడింగ్లో. ఇది ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి నేను చెప్తాను, నేను వెనస్డే చెప్తా, ఇది ఆల్రెడీ చెప్పినాము. ఇక్కడ చూడండి ప్యాటర్న్స్. ఇప్పుడు అన్నారు కదా సింపుల్ ప్యాటర్న్స్ ఎట్లా బై చేయాలని. ఇది డబల్ టాప్ బై ఉంది కదా, ఇక్కడ ఎక్స్ ప్లాట్ అయింది, ఓ వచ్చేసింది, మళ్ళీ ఎక్స్ వచ్చిందిగా, ఇది ఈక్వల్ ఉంది కదా, ఈ ఈక్వల్ పైన ఈ 1% అనుకోండి, ఎగ్జాంపుల్ 1% పెరిగితే ఇది పోయింది కదా, డబల్ టాప్ బై. ఇక్కడ వస్తేనే మనం బై చేస్తాం. దీని ప్యాటర్న్ పేరు డబల్ టాప్ బై. ఇది 2 టాప్స్ కదా, దీన్ని డబల్ టాప్ తర్వాత బై చేస్తున్నాం, దీన్ని డబల్ టాప్ బై అంటారు. ఇందాక మనం చెప్పింది ఏంది, చేయొచ్చా లేదన్నారు కదా, ఇంకో ఇది డబల్ టాప్ బై. ఇది దీనిపైన ఇది వచ్చింది, ఇది డబల్ టాప్ బై, ఇది కూడా డబల్ టాప్ బై. ఇది మాన్యువల్ మరి మీకు చూడడం కష్టంగా అంటే సింపుల్గా ఏం లేదు, ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఇందులో మనకు అంత రెడీమేడ్గా వాడే సాఫ్ట్వేర్ చేసి ఇచ్చండు. ఇది డబల్ టాప్ బై ఉందా, ఈ కలర్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇది ఓకే చేసిన అనుకోండి, ఎక్కడెక్కడైతే ఆ ప్యాటర్న్ కనిపించిందో అక్కడ మీకు లైన్స్ వచ్చేస్తాయి. చూడండి లైన్స్ వచ్చినాయా లేదా, డబల్ టాప్ బై, డబల్ టాప్ బై, డబల్ టాప్ బై, డబల్ టాప్ బై. ఎంత సింపుల్గా చేసింది చూడండి, డబల్ టాప్ బై. ఇంత సింపుల్గా ఇస్తే జనాలు కొనేస్తారు కదా. ఇది యాక్చువల్లీ ఎంతమంది తెలిసి పాయింట్ ఎంత వచ్చాక చాలా మంది తెలియదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ టాప్ బై అన్నారు కదా, ఇది సింపుల్ ప్యాటర్న్. మనం ఇది చాలా తక్కువ యూజ్ చేస్తాము, కానీ నేను ప్యాటర్న్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో మీరు మాన్యువల్ చేయాల్సింది ఏం లేదు, డిఫైన్ ఎడ్జ్లో బ్యూటీ అదే, మొత్తం సాఫ్ట్వేర్ వేస్తుంది. కాకపోతే నీకు తెలవాలని చెప్తున్నా. ఇది డబల్ టాప్ బై కదా, ఇది అయిపోయింది. దీనికి డబల్ బాటమ్ సెల్ కూడా ఉంటుంది కదా, ఓ వచ్చింది, మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది,